మీ అనుభవంలో అంటే మీకు స్ఫూర్తిదాయకంగా నిలిచినాయి కానీ, లేదా సవాల్తో కూడుకొని మీరు ట్రీట్మెంట్ చేసినాయి కానీ, మీ హృదయానికి హత్తుకున్నాయి కానీ, లేదా మీ ఆత్మసంతృప్తి కలిగించినాయి కానీ, ఒక 2 కేసుల గురించి మాకు వివరిస్తారా? అయ్యో, ఎన్నో ఉంటాయండి అట్లా. ఐ డోంట్ వాంట్ టు సింగిల్ వన్ పేషెంట్ ఓవర్ ది అదర్. బట్ నేను పిల్లల్ని ట్రీట్ చేశాను. ఐ మస్ట్ హ్యావ్ ట్రీటెడ్ అరౌండ్ 1500 చిల్డ్రన్ టు డేట్. చాలామంది బాగయ్యారు. వెన్ ఎవర్ ఐ ట్రీట్ చిల్డ్రన్ అండ్ యంగ్ అడల్ట్స్, వాళ్ళు నాకు చాలా స్పెషల్. ఇప్పుడు లాస్ట్ మంతే యువరాజ్ సింగ్ టైప్ క్యాన్సర్ 2 పేషెంట్లకు వచ్చి దే ఫినిష్ దర్ ట్రీట్మెంట్ అనమాట. 2 అబ్బాయిలకి అదే చెప్పాను నేను. ఒక అబ్బాయి అయితే ఈ హెడ్ ఫినిష్ మాస్టర్స్ చేస్తూ ఉండాడు అండ్ చాలా ఆయాసంతో వచ్చి అసలు 20 కిలోలు వెయిట్ లూజ్ చేసి కదలలేని పరిస్థితిలో వచ్చాడనమాట. బట్ కీమోథెరపీ చేశాము, సర్జరీ చేశాము అండ్ బాగున్నాడు అండ్ ఈజ్ డూయింగ్ ఫైన్. మళ్ళీ వెళ్ళి ఎంటెక్ ఫినిష్ చేసుకుంటున్నాడు ఈ మంత్ అండ్ ఈజ్ గెటింగ్ అ జాబ్ అనమాట. మొన్న ఒక అమ్మాయి వచ్చింది, గైనకాలజిస్ట్ పంపించింది నాకు. ఐ ట్రీటెడ్ హర్ వెన్ షీ వాస్ 8 years old, లుకీమియాతో అనమాట. ఇప్పుడు ట్విన్స్తో ప్రెగ్నెంట్గా ఉందన్నమాట అండ్ షీఈస్ వర్కింగ్ ఇన్ కార్పొరేట్ ఫర్మ్. సో ఇట్ వాస్ వెరీ నైస్ టు సీ హర్. సో కానీ అప్పుడు ఆమెకి డయాగ్నోస్ అయినప్పుడు భలే కష్టపడింది. ఒక అమ్మాయి వచ్చింది లాస్ట్ వీక్, నేను ఐ ట్రీటెడ్ హర్ ఎంఎన్జే హాస్పిటల్లో ఉన్నప్పుడు ముక్కులోంచి నోట్లోంచి ఇలా ట్యూమర్ బయటికి వస్తుంది అనమాట. అసలు మొహం కనపడలేస్తుంది. అట్లాంటి పేషెంట్కి అలాంటి రిసోర్సెస్ లేని చోటు కూడా మేము కీమోథెరపీ ఇచ్చి, రేడియేషన్ ఇచ్చి, సర్జరీ చేసి అమ్మాయికి ఇప్పుడు షీఈస్ 19 years old. షీఈస్ వర్కింగ్ అండ్ ఆ రేడియేషన్ వల్ల కొంచెం ఇక్కడ కొన్ని మార్పులు వచ్చాయని ప్లాస్టిక్ సర్జరీ కోసం వచ్చిందనమాట నా దగ్గరికి. సో ఎంత లోపల నుంచి వాళ్ళకి నేను బాగా అవ్వాలి, నేను ఉండాలి, ఫైట్ చేయాలని ఒక ఇది ఉందన్నమాట. అండ్ ఐ సీ దట్ ఎవ్రీ డే ఇన్ మై పేషెంట్స్. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.